వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం జనవరి 2024కి సంబంధించిన 10 క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో 11th క్వశ్చన్ నుంచి డిస్కస్ చేద్దాం. జనవరి 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో అప్డేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ అన్నింటినీ కూడా మీకు ఒక దగ్గర చేర్చి మొత్తం మంత్లీ వైజ్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి బుక్ని డిజైన్ చేసి అందిస్తూ ఉన్నాం. ఈ బుక్ ప్రత్యేకత ఏంటి అని అంటే క్వశ్చన్స్, ఆన్సర్స్, వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ టైం మార్కెట్లో మీకు విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మొత్తం 6 months టాపిక్స్ని కవర్ చేయడం జరుగుతోంది. 2024 జనవరి నుంచి జూన్ వరకు ఈ బుక్ ద్వారా మీకు అందించడం జరుగుతోంది. మీరు రాయబోయే ప్రతి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అనేది పక్కాగా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి వాటినన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొనేలాగా ఈ బుక్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ బుక్ అతి త్వరలో మీకు మార్కెట్లోకి రాబోతూ ఉంది. బుక్ కోసం మీకు ఏమైనా ఎంక్వైరీ ఉంటే మీరు క్రింద కనిపిస్తున్న నెంబర్కి కానీ ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని కానీ రిజిస్టర్ అయితే ఈ బుక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు చేరవేయడం జరుగుతుంది. సో ఇక మనం 11th క్వశ్చన్ నుంచి ఒకసారి డిస్కస్ చేద్దాం. జనవరికి సంబంధించి 2024 11th క్వశ్చన్ ఒకసారి చూడండి. బ్రిక్స్ సమూహంలో చేరడానికి అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ ఎందుకు ఆహ్వానాన్ని తిరస్కరించారు అని ఒక క్వశ్చన్ తీసుకున్నాం. క్వశ్చన్లో ఆప్షన్ ఏ అర్జెంటీనా యొక్క ఆర్థిక స్థితి, ఆప్షన్ బి పాశ్చాత్య దేశాలతో సంబంధాలు, ఆప్షన్ సి కమ్యూనిస్టు దేశాలతో పొత్తుల నుంచి దూరంగా ఉండడం, ఆప్షన్ డి అంతర్జాతీయ ఒత్తిడులు అని చెప్పేసి ఇక్కడ మనం 4 ఆప్షన్స్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఇది దేనికి సంబంధించి అని అంటే కూటములు లేదా గ్రూప్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో బ్రిక్స్ అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ కూటమి. సో మరి ఈ కూటమికి సంబంధించి బ్రిక్స్కి సంబంధించి ఇది ఎప్పుడు ఏర్పాటైంది, దీని సమావేశాలు ఎలా జరిగాయి, ఎక్కడ జరిగాయి, సో అధ్యక్షత వహించినటువంటి దేశాలు ఏమిటి అనేటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. బ్రిక్స్లో ఇటీవల 5 దేశాలు చేరాయి. దీని మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒక దేశం బ్రిక్స్లో చేరండి అని అంటే ఆహ్వానాన్ని తిరస్కరించింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ని తీసుకోవడం జరిగింది. ఒక బ్రిక్స్ అంటే మనం ఇలా కాంటెంట్ మొత్తం కూడా రీకాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి మనం మాట్లాడుతున్నటువంటి బ్రిక్స్కి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ని ఒకసారి ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తే 2023 సంవత్సరానికి వెళ్ళాలి. ఎప్పుడు అని అంటున్నాం 2023. సో ఈ 2023 ఎప్పుడు అని అంటే ఆగస్టు 15న ఒక సమావేశం జరిగితే ఈ సమావేశంలో అర్జెంటీనా దేశంని మీరు బ్రిక్స్లో చేరేందుకు మేము ఆహ్వానిస్తున్నాం, చేరండి అని చెప్పేసి చెప్పారు. దీని ప్రకారం ఎప్పుడు అంటే 2024 జనవరి 1న బ్రిక్స్లో సభ్యదేశంగా చేరేందుకు అర్జెంటీనాకు అవకాశం ఉంది. కానీ అర్జెంటీనా చేరలే. ఎందుకు చేరలేదు అనేటువంటి అంశాల తర్వాత పరిశీలిస్తే తెలిసింది ఏంటి అని అంటే ఈ బ్రిక్స్ కూటమిలో ప్రధానంగా రష్యా కానీ చైనా కానీ కమ్యూనిస్టు సిద్ధాంతాలని ఫాలో అవుతూ కొనసాగుతూ ఉన్నాయి. సో ఇలా కమ్యూనిస్టు దేశాలతో పొత్తుల నుంచి దూరంగా ఉండేందుకు గాను బ్రిక్స్లో చేరడం లేదు అని చెప్పేసి అర్జెంటీనా అనేది తనకిచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించడం జరిగింది. సో మన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి కమ్యూనిస్టు దేశాలతో పొత్తుల నుంచి దూరంగా ఉండేందుకోసం అని చెప్పేసి అర్జెంటీనా అనేది బ్రిక్స్ కూటమిలో చేరలేదు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో మరి అర్జెంటీనా చేరకుండా ఏ దేశాలు ఇంకా బ్రిక్స్లో చేరాయి, బ్రిక్స్లో అసలు ఏ దేశాలు ఉన్నాయి? బ్రెజిల్ ఉంది, రష్యా, ఇండియా, చైనా, తర్వాత సౌత్ ఆఫ్రికా చేరింది. అయితే ఈ 5 దేశాలతో పాటు కొత్తగా ఏ 5 దేశాలు చేరాయి అనేటువంటి అంశాన్ని కూడా మనల్ని క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇథియోపియా అనేటువంటి దేశం బ్రిక్స్ కూటమిలో చేరింది. అలాగే ఈజిప్ట్ అనేటువంటి దేశం కూడా బ్రిక్స్ కూటమిలో చేరడం జరిగింది. దీనితో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటి దేశం చేరింది. అలాగే ఇరాన్ దేశం కూడా బ్రిక్స్ కూటమిలో చేరింది. దీనితో పాటు సౌదీ అరేబియా అనేటువంటి దేశం కూడా
బ్రిక్స్ కూటమిలో చేరడం జరిగింది. సో ఇలా మొత్తం 10 దేశాలు ప్రస్తుతం బ్రిక్స్లో 2021 నుంచి సభ్య దేశాలుగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఈ 2024కి సంబంధించి బ్రిక్స్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి దేశం రష్యా దేశంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం 2024 నుంచి బ్రిక్స్ దేశాల సంఖ్య 10 సభ్య దేశాలు అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా బ్రిక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఇక్కడ మరొక 2 అంశాలను డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ కూటమిలకి సంబంధించి. G20. సో G20కి గత ఏడాది భారతే అధ్యక్షత వహించింది. సో G20లో 19 సభ్య దేశాలతో పాటు ఒక యూరోపియన్ యూనియన్ ఉండేది, ఏది EU ఉన్నది. సో ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్ కూడా ఇందులో చేరడం జరిగింది. ఈ అంశాలు G20కి సంబంధించి గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ మరొక కూటమి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో దీంట్లో మొత్తం 9 సభ్య దేశాలు ఉన్నాయి. ఇందులో ఇటీవల చేరింది ఏంటి అని అంటే ఇరాన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇరాన్ SCOలో చేరింది, ఇరాన్ బ్రిక్స్లో చేరింది. ఇలా ఈ అంశాలని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి. ఇలా వివరణాత్మకంగా మీకు బుక్ని డిజైన్ చేసి అందించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ బ్రిక్స్కి సంబంధించిన క్వశ్చన్ని మనం డిస్కస్ చేసినాం. దీని తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాం. డిసెంబర్ 2023లో భారతదేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్ GST వసూళ్లు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఎంత శాతం పెరిగాయి? గత ఏడాది ఇదే నెల అని అంటున్నాం, అంటే 2022 డిసెంబర్తో పోలిస్తే ఎంత పెరిగాయి అని అంటున్నాం. ఆప్షన్ ఏ 5%, ఆప్షన్ బి 10.3%, ఆప్షన్ సి 13%, ఆప్షన్ డి 15% అనేటువంటి ఆప్షన్స్ని ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. సో క్వశ్చన్ సింపులే, కానీ ఎగ్జాక్ట్గా ఆన్సర్ తెలియాలి, తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇక్కడ మనం తీసుకున్న ఈ క్వశ్చన్స్, ఈ ఆప్షన్స్ ప్రకారం రైట్ ఆన్సర్ వచ్చి ఏంటి అని అంటే మనకి డిసెంబర్ 2023ను 22 డిసెంబర్తో పోల్చి చూసినప్పుడు GST వసూళ్లు అనేవి పెరిగాయి. అది ఎంత అని అంటే 10.3% పెరిగాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి 2023లో GSTకి సంబంధించినటువంటి వసూళ్లు ఎంత ఉన్నాయి అని అంటే 1,64,882 కోట్లు. ఎంత అని అంటున్నాం? 1,64,882 కోట్ల రూపాయలు GST వసూళ్లు అనేవి వచ్చాయి. ఎప్పటికి సంబంధించి? ఇది డిసెంబర్ 2023కి సంబంధించి. మరి 2022 డిసెంబర్లో GSTకి సంబంధించిన వసూళ్లు ఎంత ఉన్నాయి అని అంటే 1,49,507 కోట్లు ఉన్నాయి. 1,49,507 కోట్ల రూపాయలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇది 2022 నుంచి 2023ని పోల్చి చూసినప్పుడు ఎంత పెరిగింది అని అంటే ఇక్కడ GST వసూళ్లు 10.3% పెరిగాయి అని అంటున్నాం. సో మన ఆన్సర్ 10.3% ఈజ్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాం. ఓకే, సో ఇలా GSTకి సంబంధించి ప్రీవియస్ ఒక 6 మంత్స్ని కూడా మీకు బుక్లో ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. 2023 డిసెంబర్, నవంబర్, సెప్టెంబర్, అక్టోబర్, ఆగస్ట్, జూలై, ఇలా ఈ నెలలకి సంబంధించిన GST వసూలు ఎంత అనేది కూడా బుక్లో ఉంటుంది. సో ఇలా మనం బుక్ని డిజైన్ చేసి అందిస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ DRDO ఏ సంవత్సరంలో ఏర్పడింది అని అన్నాం. యాక్చువల్గా మనం జనవరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. వెరీ సింపుల్ క్వశ్చన్. 1947, 1958, 1963, 1972 అనేటువంటి ఆప్షన్స్ని మనం ఇక్కడ తీసుకున్నాం. సో ఈ తీసుకునేటువంటి ఆప్షన్స్ ప్రకారం 1900 ఏ సంవత్సరం DRDO ఏర్పడింది అని అంటే 1958లో ఏర్పడింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎప్పుడు అని అంటే జనవరి 1. సో జనవరి 1న మనం DRDOకి సంబంధించినటువంటి వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించడం జరుగుతూ ఉందండి. వ్యవస్థాపక దినోత్సవం అనేది నిర్వహించుకుంటా ఉన్నాం. సో ఈ వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నాం? ఎవ్రీ ఇయర్ అని అంటే జనవరి 1 DRDO అనేది ఏం చేస్తుంది అని అంటే భారత రక్షణ రంగానికి సంబంధించినటువంటి అవసరాలను తీర్చడంతో పాటు భారత్ని ఆత్మనిర్భర్ భారత్గా మార్చేందుకు, రక్షణ ఎగుమతులను పెంపొందించేందుకు, కొత్త ఇన్నోవేషన్స్ని తీసుకొచ్చేందుకు, రక్షణ రంగంలో పటిష్టతను పెంచేందుకోసం DRDO అనేది డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది పనిచేయడం జరుగుతుంది. సో ఈ DRDO అనేది ఏ మంత్రిత్వ పరిధిలో ఉంటుంది అని అంటే రక్షణ మంత్రిత్వ పరిధిలో ఉన్నది. సో ఇలా
కామత్ అనే అతను ఇప్పుడు డిఆర్డిఓకి చైర్మన్గా ఉన్నారు అనేటువంటి అంశాలని మనం బేసిక్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జనవరి 1న డిఆర్డిఓ వ్యవస్థాపక దినోత్సవం ఉంది కాబట్టి దినోత్సవం రూపంలో కాకుండా దీన్ని జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకునేటువంటి క్వశ్చన్గా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. భారతదేశంలో మొదటి ఆల్ గర్ల్స్ సైనిక్ స్కూల్ ఎక్కడ ప్రారంభమైంది? డెహ్రాడూన్, పూణే, బృందావన్, బెంగళూరు. సో మీకు ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూడండి. సో భారతదేశంలో మొదటి ఆల్ గర్ల్స్ సైనిక్ స్కూల్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే బృందావన్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో బృందావన్కి సంబంధించినటువంటి ప్రాంతంలో సైనిక్ స్కూల్ అనేది వచ్చింది. ఇది ఏ రాష్ట్రంలో ఉన్నది సార్ అని అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నది. సో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ బృందావన్లో ఆల్ గర్ల్స్ సైనిక్ స్కూల్ అనేది ఏర్పాటు చేశారు. దీనిని ఎవరు ఇనాగ్రేట్ చేశారు అని అంటే రక్షణ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు. ఎవరు అని అంటున్నాం? రాజ్నాథ్ సింగ్ గారు ఈ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభిస్తూ ఏం చెప్పారు? ఎవరైతే అమ్మాయిలు, మహిళలు ఉంటారో వీరు దేశంలో సైనిక సేవలను ఇచ్చేందుకోసం ఈ సైనిక్ స్కూల్లో చేరి దేశానికి సేవ చేసేందుకోసం చాలా బాగా ప్రిపేర్ అవ్వచ్చు అనేటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇలా ఈ క్వశ్చన్ని మనం జనవరి అప్డేట్గా డైరెక్ట్ క్వశ్చన్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. దివ్య కళ మేళా యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి అని ఇక్కడ క్వశ్చన్ అడిగినాం. కళాత్మక ప్రదర్శనలు, వికలాంగులకి ఆర్థిక సాధికారత, పుస్తకాల ప్రదర్శన, ఆహార ప్రదర్శనలు. సో దివ్య కళ మేళా అనేది దేనికి సంబంధించింది అని అంటే ఇది ఎవరైతే ఈ వికలాంగులు ఉన్నారో లేదా దివ్యాంగులు ఉన్నారో వీరికి సంబంధించినటువంటిదండి. సో దివ్యాంగులకు సంబంధించినటువంటిదే ఈ దివ్య కళ మేళ. సో ఈ దివ్య కళ మేళ ఉద్దేశం ఏంటి అని అంటే వికలాంగులకు ఆర్థిక సాధికారత అందించడం అనేది ఈ దివ్య కళ మేళ ఉద్దేశం. వికలాంగులకి సంబంధించి వారి ద్వారా ఏవైతే ఉత్పత్తులు వస్తాయో, ప్రొడక్ట్స్ వస్తాయో ఈ ఉత్పత్తులకి మార్కెట్ కల్పిస్తూ మార్కెట్ కల్పిస్తూ ఈ మార్కెట్ ద్వారా ఆర్థిక సాధికారత వికలాంగులకు చేకూరేలా చేసేందుకే దివ్యకళ మేళా అనేటువంటిది నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఈ దివ్యకళ మేళా ప్రాథమిక లక్ష్యం ఏమిటి? వికలాంగులకి ఆర్థిక సాధికారతను అందించడం. సో మనకి సోషల్ జస్టిస్ అనేటువంటి ఒక మినిస్ట్రీ ఉంది. సో ఈ మినిస్ట్రీ పరిధిలో దివ్యకళ మేళా అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎవరికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అంటే దివ్యాంగులకి సంబంధించి ముఖ్యంగా వారి దగ్గర నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులకి మార్కెటింగ్ చేసేందుకోసం ఇది ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇలా ఈ క్వశ్చన్స్ని అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ చెప్తా ఉన్నాం, మనం ఇలాంటి క్వశ్చన్స్తో మీకు అద్భుతమైనటువంటి బుక్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. బుక్లో క్వశ్చన్స్, ఆన్సర్స్, ఎక్స్ప్లెనేషన్. మీరు 6 monthsకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ 6 daysలో అప్డేట్ అయ్యేలాగా ఈ బుక్ని డిజైన్ చేయడం జరిగింది.